మెజారిటీతో గెలిపించుకొని వారికి గిఫ్ట్ గా ఇద్దాం. మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మనకి ఇంకా 42 రోజుల సమయం ఉంది. వరకుపూడి శ్రీనివాస్ గారు ఆల్రెడీ విజయం ఎప్పుడో సాధ్యమైంది. కానీ మన పార్టీ నుంచి కొంతమంది పోయారు. పోయిన వ్యక్తులు చాలా కుట్రలు పొందుతున్నారు. జాగ్రత్తగా వ్యవహరించండి. మన మధ్య విభేదాలు సృష్టించడానికి రాత్రిపూట ఫోన్ చేస్తున్నారు. కానీ మన నాయకులు ఎవ్వరూ బెండ్ అవట్లా. అంతేకాకుండా ప్రతినిత్యం ఏదో ఒక సమస్య లాగా ఏదో సృష్టిస్తున్నారు. అటువంటి కుయుక్తులు చేసే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉందాం. తప్పకుండా తెలుగుదేశం జనసేన అభ్యర్థులను గెలిపించుకుందాం. ఇవాళ మన పార్టీకి పట్టిన దరిద్రం అంటే మన పార్టీకి పట్టిన బురద. ఒక వ్యక్తికి 5 సార్లు ఎమ్మెల్యే ఛాన్స్ ఇచ్చాం. ఎమ్మెల్యేగా నుంచుని అభ్యర్థిగా 2 సార్లు గెలిచాడు, 3 సార్లు ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన వ్యక్తి మన తెలుగుదేశం ఆయన వల్ల తెలుగు నియోజకవర్గంలో 4 సార్లు గెలవలేకుండా చేశాడు. అంతేకాకుండా వాళ్ళ భార్యకి ఇక్కడ గెలవలేదని తెలిసి నందిగా తీసుకొని జడ్పీటీసీ నుంచోబెట్టి జడ్పీ చైర్మన్ చేశాం. అయినా వాళ్ళ కృతజ్ఞత లేదు. ఇవాళ పదవి రాలేదంటే వైకాపాలో గెలిపారు. ఇంకో వ్యక్తి ఉన్నాడు మా కుటుంబ సభ్యుడు. మా కుటుంబం ఇవాళ ఇట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే. మా కుటుంబానికి 2 సార్లు ఎంపీ పదవి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి వల్లే. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని పదవి రాలేదని విమర్శించి మనలో మన విభేదాలు సృష్టించి వైకాపాలో గతానికి ఎప్పుడో రెడీ అయిపోయిన సంవత్సరం కాకే మనలో మన విభేదాలు సృష్టించి మన మధ్య కుట్రలు చేసి మనల్ని విడగొడదాం అనుకున్నాడు. ఆ వ్యక్తి వల్ల కాల మళ్ళీ మనం అందరం కలిసికట్టుగా ఉన్నాం. ఈ వ్యవహారంలో అందరూ కలిసికట్టుగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. కాబట్టి మనం ఎవరి ప్రమాదాలకి లొంగొద్దు. మన పార్టీకి పట్టిన బురద పోయిందని అనుకుందాం. ఈ బురద పోతే తెలుగుదేశం పార్టీలో ఇరువురులో పసుపు జెండా రబరబలాడిపోతుంది.